అందరికీ నమస్తే అండి. రెచ్చగొట్టాలంటే మా రోజు తర్వాతే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతాయి. ఏ పదం వస్తే ఆ పదం మాట్లాడుతూ ఉంటుంది. ఇవాళ రోజా మాట్లాడుతూ జనసేన కాదు కామసేన, కామాంధుల సేన, మహిళలకు ఏదైనా జరిగితే రోమాలు తీస్తానన్నారు కదా, కావాలంటే బ్లర్ లేకుండా ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియో అంట బ్లర్ లేకుండా ఒరిజినల్ వీడియోలు పంపించిద్దంట. ఈవిడి మీరు చూడండి, నేను చూసానని మాట్లాడుతుంది. ఎంత దిక్మలతనంగా మాట్లాడుతుందంటే ఒకసారి వినిపిస్తావేనండి. ఇస్తే చాలు, ఎవరు ఎక్కడ చచ్చినా అంటారు మేడం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి అధికారం ఇచ్చింది విచ్చలవిడిగా దోచుకోవడానికి, మహిళల్ని మోసం చేసి వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలన్నట్టుగా. ఎవరు తిరగట్లే ఇంకా మహిళల్ని సరిగా మాట్లాడు. ఆ మాట్లాడేది సరిగా మాట్లాడితే కాదా అధికారం అంటది. ఎందుకంత ఇబ్బందికరంగా మాట్లాడాలి అంటున్నా. మాట్లాడు. ఈరోజు చూస్తుంటే అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఇటు జనసేన వాళ్ళైనా ఈ 2 సంవత్సరాల్లో కోకొల్లలుగా ఏ విధంగా మహిళలు బయటకు వచ్చే ఆధారాలతో కూడా చూపిస్తే, ఈరోజు తప్పు చేసిన ఎమ్మెల్యేలని పక్కన పెట్టి ఎవరైతే బాధితులు వచ్చి కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మనం కళ్ళారా చూసాం. అండ్ నిన్నైతే మరీ పరాకాష్ట, కోడూరు ఎమ్మెల్యే మొదటిసారి ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన వ్యక్తి ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ఆ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి. అది వదిలేసి ఒక చిన్న ఉద్యోగిని తన పవర్ ఉపయోగించి బెదిరించి భయపెట్టి వాళ్ళ కొడుకుని చంపేస్తానని చెప్పి ఆమెని లొంగపరుచుకొని ఆమె జీవితం నాశనం చేసి ఈరోజు ఆమె వచ్చి అందరికీ చెప్పుకునే పరిస్థితి వస్తే, ఆమె ఏమి సుతపోసు ఏమీ కాదు, ఈ ఎమ్మెల్యే ఏమీ సుతపోసు కాదు. ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతోనే సంవత్సరాల కాలం పాటు ఈ అక్రమ సంబంధాన్ని కొనసాగించి ఏకంగా ఆవిడ 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. 1 కోటి 2 కోట్లు కాదు, 10 లక్షలు 5 లక్షలు కాదు, 25 కోట్లు. అర్థమైందా? ఉన్నంతకాలం బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ ఆడియో కాల్స్ బయటకు వచ్చినాయి. జనసేన నేత సంబంధించి అతని పేరు ఏదో ఉంది, అతను ఆవిడతో మాట్లాడినప్పుడు చక్కగా ఆయన చెప్పాడు, ఈవిడ చెప్పింది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తారో ఫ్లట్టింగ్ చేస్తాడని చెప్పేసి కామాంధులు అని చెప్పేసి ఆ నేత మాట్లాడాడు. దానికి సమాధానంగా ఈవిడ మాట్లాడింది. ఉన్నంతకాలం ఇద్దరం కలిసే ఉన్నామండి అని చెప్పేసి ఇద్దరు బాగానే ఉన్నారు. ఎక్కడో చెడింది, ఏదో ఒక కోసాన్ని చెడింది, రోడ్డు ఎక్కేశారు. మహిళ కాబట్టి మనం ఎన్ని మాట్లాడతాం. తప్పు ఇద్దరితే ఉంది. ఎవరిని ఒకరిని ఏలెత్తి చూపిస్తానికి లేదు, ఇద్దరితే తప్పు ఉంది. ఆయన గొడ్లిఫ్ చేసేసాడు వీడియో, ఈవిడ చక్కగా చూసేసింది. ఎవరన్నా చూడమన్నాడా? ఇటు ఫోన్లో కూడా బలవంతమేనా? నువ్వు చూడు, నేను ఆ వీడియో కాల్ చేస్తాను, చూడకపోతే చంపేస్తాను అంటాడా? చక్కగా చూసింది, మెసేజ్లు పెట్టింది, స్క్రీన్ రికార్డులు చేసింది, ఆడియో రికార్డులు చేసింది, అన్నీ ఉన్నాయి. 25 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేసింది. ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి మనం మాట్లాడాడు. ఇంకా మాట్లాడుతుంది, వినిపిస్తా చూడండి. అది తప్పించుకోవడానికి ఏ విధంగా దొంగ మాటలు, దొంగ ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మైక్ ఎత్తుకుంటే ఊగిపోతాడు. ఆడవాళ్ళకి అన్యాయం చేస్తే రోమము పీకేస్తాను, వాళ్ళ తలరాతలు మార్చేస్తాను, వాళ్ళ చర్మం ఒలిచేస్తాను, వాళ్ళ చేతిరాతలు మారుస్తా అంటాడు. ఈరోజు ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను. ఈరోజు నీ పార్టీలో తప్పు చేసిన వ్యక్తుల్ని నువ్వు శిక్షిస్తుంటే ఈ పరిస్థితి వచ్చిండేదా అని అడుగుతున్నా. ఎప్పుడు జానీ మాస్టర్ తప్పు చేశా, నీ ముఖం నీ మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి మన బతుకులకి. గోరంట్ల మాతో ఇప్పిచ్చాడు, సస్పెండ్ చేయలేదే. తర్వాత బహిరంగ సభల్లో చక్కగా వెళ్ళి బాసిపిచ్చామని చెప్పేసి కౌగులించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీతో పాటు సమానంగా అధికార ప్రతినిధి అని చెప్పేసి ప్రకటించేశారు. నీతో పాటు సమానంగా గోరంట్ల మాధవ్ ఏ చర్యలు తీసుకోలేదే, ఎందుకు డిమాండ్ చేయలేదు, ఎందుకు చెప్పలేదు అని ఏటనే ఈ దరిద్రం. ఒక ఎంపీ గోని గొడ్లపు చూపించినాడు. మీ అదృష్టం బాగుండి ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు, భయపడ్డారు. మీకు భయపడ్డారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. కనీసం మహిళలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడ్డారు ఆ రోజున. ఏం చేస్తారో ఇలా అసలు నిజ నికృష్టులు అని చెప్పేసి ఎవరో కూడా బయటకు వచ్చి కంప్లైంట్లు కూడా ఇవ్వాలి. కానీ వీడియోలు బయటకు వచ్చినాయా? ఎందుకు మాట్లాడాలా గోరంట్ల మాధవ్ వీడియో మీద? అది ఏఐ వీడియో. గోరంట్ల మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు, ఏఐ వీడియో. మాకు బాగా తెలుసు గోరంట్ల మాధవ్ ఎలా ఉంటుంది ఏంటి, మాకు బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడారు. అది నువ్వంటే నువ్వు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున? అంబటి రాంబాబు ఆడియో కాల్ లీక్ అయినప్పుడు ఒక ఎమ్మెల్యే అయ్యింది, ఒక ప్రజాప్రతినిధి అయ్యింది, మహిళలు వేధిస్తున్నాడనో లేదంటే ఇంకొక రకమైన ఆడియో కాల్స్ బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడలేదని మీరు ఎందుకు సమర్థించారు?
అది పక్కన పెట్టేసి మన అనంతబాబు అది ఇంకా దారుణం. మరి అది చూసావు కదా, బ్లర్ లేకుండా చూసుంటావు కదా, ఎందుకు మాట్లాడాలా, ఎందుకు సస్పెండ్ చేయాలా? అలాగే ఇంకొక ఎమ్మెల్యే, అలాగే అవంతి శ్రీనివాస్ చెప్పుకుంటా పోతే పార్టీలో సగానికి మందికి పైగా బోగ్గాళ్ళు ఎక్కువ, అందరూ బూతుగాళ్ళే. ఎందుకు మాట్లాడాలా? ఇవాళ జనసేన పార్టీ సస్పెండ్ చేసింది ఆ ఎమ్మెల్యేని. విచారణ జరిగేంత వరకు, తేలేంత వరకు 3-man కమిటీ వేసి ఒక వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. అంతవరకు ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనదని చెప్పేసి ఆదేశించింది. మీరేం చేయలేదుగా, అలాగా చేశారా? అసలు మీరు కూడా వచ్చి మహిళల గురించి మాట్లాడడమే. పార్టీలో సగానికి మంది పైగా కామందులే మీ పార్టీలో. నోరు తెస్తే అమనాభూతులు మాట్లాడతారు నీతో సహా. ఇక్కడికి వచ్చి నువ్వు ఉపన్యాసాలు చెప్పడం మేము వింటాం. ఇంకా మాట్లాడు. ఆ రోజే నువ్వు అందరికి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే కిరణ్ రాయల్ అనేవాడు తప్పు చేసుంటాడా? అదే కిరణ్ రాయల్ అనేవాడిని నువ్వు శిక్షించుంటే ఈరోజు వినూత్న అనే ఆవిడ తప్పు చేసి ఉండేదా? నువ్వు వినూత్న తప్పు చేసినప్పుడే పార్టీ క్యాడర్కి ఒక స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చుంటే ఈరోజు శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే, మీ జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంటాడా అని అడుగుతున్నా. అంటే నీ ప్యాకేజీలు నీకు ముఖ్యం, నీకు స్పెషల్ ఫ్లైట్లు ఇస్తే చాలు, ఎవరు ఎక్కడ చచ్చినా పర్లేదు అన్నట్టుగా నీ ప్రవర్తన కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు ప్యాకేజీల కోసం జగనన్నను తిట్టడానికి ఈ ఆంధ్రప్రదేశ్. నిన్ను తిట్టడం తప్పులేదు, ఇందుకే తిట్టేది మిమ్మల్ని. ప్యాకేజీలు గీకేజీలు అన్నందుకే నేను అమ్మనాభూతులు భయంకరంగా తిట్టేది. అందుకే నీకు ఒక న్యాయం, ఎదుటోడికి ఒక న్యాయం ఉండకూడదు. పార్టీల్లో, అన్ని పార్టీల్లో అందరూ ఉన్నారు, కామందులు లేకుండా లేరు, అందరూ ఉన్నారు. అందరూ మనం చూసాం. అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంతకుముందు 4 బయటపడ్డారు, 4-5 బయటపడ్డారు. ఆ తర్వాత జనసేన పార్టీ నుంచి 1-2 బయటకు వచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ, అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి, తర్వాత ఈ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఈ సచివేడి ఎమ్మెల్యే ఆదిమూలం అతనితో వచ్చింది. అతనితో వచ్చినప్పుడు మాట్లాడడం, మీ పార్టీకి సంబంధించిన నాయకులు వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినప్పుడు మాట్లాడడం, రీసెంట్గా తుని సంఘటన అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏ రోజు కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు ఏ రోజు వెనకేసుకు రాలేదు. అది ఏ పార్టీ అయినా సరే, అది జనసేన, తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ మీరు అలా కాదు కదా. మీ పార్టీకి సంబంధించిన నాయకులు వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినప్పుడు కనీసం ఖండించిన పాపాన్ని పోయారు. ఏది చూపించాను, ఖండితే నేను చూపిస్తా. సిగ్గుండొద్దండి. రాజకీయాలు చెయ్యొచ్చు, అన్ని అంశాల్లోనే కాదు. కానీ మీరు మా దరిద్రం ఏంటంటే మీరు వీటిల్లో కూడా రాజకీయాలు చేస్తారు. తప్పుని తప్పు అని చెప్పడం తప్పు కాదు, కానీ ఆ బుద్ధి ముందు మన పార్టీ నుంచి రావాలి, మన పార్టీ నాయకులు కానించి రావాలి. మన పార్టీ నాయకులు మనం విమర్శించి, వాళ్ళకి నీతి సూక్తులు చెప్పి, వాళ్ళకి ఉపన్యాసాలు ఇచ్చి, ఆ తర్వాత మనం సస్పెండ్ చేసిన తర్వాత పార్టీ నుంచి బయటికి పంపించి మీరు బయటకు వచ్చి 10 మందికి ఉపన్యాసాలు చెప్పాలా. తెలుగుదేశం పార్టీ ఎక్కడా ఉపేక్షించదు. అలాగే జనసేన పార్టీ కూడా గతంలో కిరణ్ రాయల్ విషయంలో కావచ్చు, జానీ మాస్టర్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా సమర్థించలేదు, వెనకేసుకు రాలేదు. పార్టీని సస్పెండ్ చేశారు, విచారణ అన్నారు, అక్కడితో అయ్యింది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కనీసం మీరు అది కూడా చేయలేదు కదండి. మీరు అఫీషియల్గా పార్టీని సస్పెండ్ చేశారని చెప్పేసి ఒక లెటర్ కూడా మీరు అఫీషియల్ పేజీలో ఎక్కడ వేయలేదు కదా, ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు కదా. మాట్లాడితే కామసేన, కామాంధులు అవన్నీ మాట్లాడుకుంటా పోతే చాలా దూరం వెళ్ళిపోద్ది రోజా. పరమ రోత, పరమ బూతు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులే. ఈ అంశాల గురించి మీరు గుడ్డలు దించుకోమాకండి, తగ్గిస్తే బాగుంటుంది. మేము మాట్లాడిన ఒక అర్థం ఉంటుంది. మరి సిరాగ్గా మీరు మాట్లాడడం ఏంటండి ఇది? పైగా ఆ మహిళతో అమాయకురాలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అమాయకురాలు ఏమీ కాదు, ఆవిడ ప్రీ ప్లాన్డ్గా చక్కగా ఒక స్కెచ్ చేసుకొని ముందు నుంచి రికార్డింగ్స్ అన్నీ పెట్టుకొని 25 కోట్లు అంటే ఉట్టి 2 కాదు కదండి, 25 కోట్లు. ఒక మధ్యతరగతోడు జీవితకాలం సంపాదించాలన్నా సంపాదించలేని డబ్బు. సింపుల్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి 25 కోట్లకి టెండర్ వేసారు. అదే 25 కోట్లు ఇచ్చుంటే, ఇవాళ రచ్చంతా లేదు కదా. 25 కోట్లు ఇవ్వనందుకు వచ్చిన సమస్య ఇదంతా కూడా, అంతే కదా. డబ్బు ఇచ్చుంటే ఎమ్మెల్యే కూడా మంచోళ్ళనేమో, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రోడ్డుకి ఎక్కారు. అదే డబ్బులు తీసుకుంటే కనుక ఈ మహిళ మనకి ఎవరికొకటి కనబడబోతున్నాం. ఆవిడేం అమాయకురాలేమీ కాదు, ఆవిడ ప్రీ ప్లాన్తో మంచి స్కెచ్ వేసింది ఆవిడ కూడా. ఇక్కడ ఎవరో తక్కువ కాదు, ఈ ఎమ్మెల్యేది తప్పే, ఆ మహిళది తప్పే. ఏకంగా 5 సార్లు అబార్షన్ అంటే సిగ్గుండా అవసరం లేదండి.
5 సార్లు అభాషణ. ఒకసారి 2 సార్లు అంటే బలవంతంగా ఏదో చేశారని చెప్పేసి అని అనుకోవచ్చండి. అభాషణే 5 సార్లు అంటే మనం ఎన్ని మాట్లాడకూడదు, బాగోదేమో శాస్త్రానికి ఉంటుంది. రోజా గారు, ఇంకా మీరు ఈ ఉపన్యాసాలు చెప్పడం తగ్గించేస్తే బాగుంటుందండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు.